అందరికీ నమస్తే. దేశవ్యాప్తంగా జనగణన జరగబోతుంది, కులగణన జరగబోతుంది. దాని తర్వాత డీలిమిటేషన్ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా పెరగబోతున్నాయి. ఇదంతా మనం చూస్తున్నాం. నిజానికి అన్ని పార్టీల్లో ఆశాభావాలంతా నెక్స్ట్ ఎలక్షన్లో మాకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది, ఓడిపోయిన వాళ్ళు లేకపోతే టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు పార్టీలు ఎందుకు మారతలేరంటే నెక్స్ట్ ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి, మాకు టికెట్ వస్తుంది అని. ఇక కేంద్రం జనగణన అనేసరికి ఇంకా ఈసారి పక్కా వస్తుంది. 2028లో మనకి ఎలక్షన్ 28 డిసెంబర్, పక్కా కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి, మాకు వస్తుంది అని చెప్పి ఆశతో తిరుగుతున్నారు. కానీ ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి తెలుసా దీని వెనుక? అసలు నెక్స్ట్ ఎలక్షన్ టైంకి నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది అని చెప్పడానికి వాతావరణం ఏం కనిపిస్తలేదు. ఎందుకంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నిటి మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. 2027 మార్చ్ జనగణన స్టార్ట్ అవుతుంది మన దగ్గర. 2027 మార్చ్. ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో ఏమవుతుందో తెలియదు. మన ఎలక్షన్ వచ్చేసి 2028 డిసెంబర్. అంటే ఆల్మోస్ట్ అదొక 9 నెలలు, ఇది ఒక సంవత్సరం పైన 9 నెలలు ఉంటుంది ఎలక్షన్స్ మధ్యలో. అయితే ఒక డీలిమిటేషన్ కాదు, ఇక్కడ చాలా చాలా ఇష్యూస్ దీని మీద ముడిపడి ఉన్నాయి. ఒకటి డీలిమిటేషన్, తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్, తర్వాత మహిళా రిజర్వేషన్, ఇవన్నీ అన్నీ ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఏమవుతుంది, 2028 కల్లా డీలిమిటేషన్ అవుతుందా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే అది కులగణన జనగణన అన్నీ ఒకేసారి చేస్తున్నారు. తర్వాత ఫైనల్ రిపోర్ట్ రావాలి, ప్రాథమిక రిపోర్ట్ కాదు, ఫైనల్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా. అది ఇక్కడ ఓన్లీ తెలంగాణకు సంబంధించింది కాదు. మనకు ఎలక్షన్ 6 months ముందు జరుగుతుంది కదా. లోక్సభ ఎలక్షన్ ఏమో 2029 ఏప్రిల్, అసెంబ్లీ ఎలక్షన్ ఏమో 2028 డిసెంబర్. మనకు అప్పుడు ముందస్తు జరిగింది కాబట్టి అప్పటి నుంచి అట్లా అయిపోయింది టైం. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మనకు 2011లో జనాభా లెక్కలు తీసినారు. ప్రస్తుతం అంతా 2011 లెక్కల ప్రకారం నడుస్తుంది. దీని ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2013 ఏప్రిల్ వచ్చింది. ఇది మార్చ్, 2011 మార్చిలో స్టార్ట్ అయితే 2013 ఏప్రిల్కి వచ్చింది. అది కూడా ప్రాథమిక రిపోర్టే, ఫైనల్ రిపోర్ట్ కాదు. ఎలక్షన్ టైంకు 2014 లోక్సభ ఎలక్షన్ టైంకు ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు కూడా 2027 మార్చ్ స్టార్ట్ అయితే 2028 డిసెంబర్ వరకు రిపోర్ట్ వస్తుందా, అవుతుందా కాదా? ఎందుకంటే మన దగ్గర ప్రస్తుతం 119 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంటుకు 2 సీట్లు పెరుగుతాయి, 153 సీట్లు అవుతాయి అనేది ఒక అంచనా. 153 అసెంబ్లీ సీట్లు అయితే మన దగ్గర, అప్పుడు 153 మంది అంటే కొత్తగా 34 మందికి అవకాశం వస్తుంది. కానీ అసలు ఇదంతా అంత ఈజీగా అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఫైనల్గా రిపోర్ట్ రావాలి, తర్వాత కమిషన్ వేయాలి, మళ్ళీ కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి డీలిమిటేషన్ ముందు, తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత అప్పుడు డీలిమిటేషన్ అవుతుంది. ఇవన్నీ ప్రాసెస్ అంతా చూస్తే అసలు డీలిమిటేషన్ అవుతుందన్న గ్యారంటీ ఎక్కడా కనబడతలేదు. పోటీ చేయాలనుకున్న వాళ్ళు, రాజకీయాల్లో తిరుగుతున్న వాళ్ళు ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. ప్లస్ జనాలు కూడా కొంత ఆశలు ఉండొచ్చు, మా ఊరు మా మండలం కాన్స్టిట్యున్సీ అవుతుందేమో, మా దగ్గర కాన్స్టిట్యున్సీ అవుతుందేమో, ఒకవేళ ఖచ్చితంగా మా ఏరియా చాలా పెద్దది కాబట్టి మాదే కాన్స్టిట్యున్సీ అవుతుంది, ఇప్పుడున్న కాన్స్టిట్యున్సీ 2 ముక్కలు అవుతుంది, ఆ ముక్క ఆ కాన్స్టిట్యున్సీ అవుతుంది, ఈ ముక్క ఈ కాన్స్టిట్యున్సీ అవుతుంది, చాలా చాలా లెక్కలు ఉండొచ్చు. ఇప్పుడు ఎలిమినార్ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది, 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఎలిమినార్ కాన్స్టిట్యున్సీలో. 7 లక్షల మంది ఒక కాన్స్టిట్యున్సీలో ఉండడం అనేది కరెక్ట్ ఏం కాదు. దానిలో 3 కాన్స్టిట్యున్సీలు అయితే 4 కాన్స్టిట్యున్సీలు అయితే తెలియదు. అట్లాంటి జిల్లాలో కూడా చాలా చాలా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. కొన్ని చిన్న కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 1,00,000 ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీలు, 1,20,000 ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆశలు చాలా ఉన్నాయి. కానీ అవుతుందా లేదా అనే ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఇవన్నీ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు కూడా క్లారిటీ లేదు. సెంట్రల్ చేస్తుంది, ఇవన్నీ సెంట్రల్ చేస్తుంది, కానీ రాష్ట్ర బీజేపీ నేతలకు దీని మీద ఇసుమంత నాలెడ్జ్ కూడా లేదు. అంటే తెలియదు వాళ్ళకి అసలు. అంటే సెంట్రల్లో ఉన్న వాళ్ళు కూడా అందరికీ తెలుసు అని గ్యారెంటీ లేదు. 1, 2, 3, 4 తెలిసి ఉండొచ్చు, 1, 2కే తెలిసి ఉండొచ్చు. అమిత్ షా, మోడీ తప్ప ఎవరికి తెలిసే అవకాశం కూడా లేకపోవచ్చు. కానీ ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చూసుకోవాలి. ప్లస్ నేను అన్నట్టు వన్ నేషన్ వన్ ఇండియా, తర్వాత మహిళా రిజర్వేషన్, ఇవన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇవన్నీ లెక్కలు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బహుశా 2029 ఏప్రిల్ ఎలక్షన్ కాబట్టి అప్పటి సిచ్యువేషన్ రాజకీయ పరిస్థితులను కూడా బేరీ చేసుకొని అప్పుడు బీజేపీకి ఎట్లా అనుకూలం, ఇది పెరిగితే మంచిదా తగ్గితే మంచిదా, అంటే ఇప్పుడు ఉన్నవి ఉంటే మంచిదా లేకపోతే
పెరిగితే మంచిదా? ఇక్కడ ఓన్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు మాత్రమే పెరగవు, పార్లమెంట్ సీట్లు కూడా పెరుగుతాయి. అవి ఉత్తరాదిన ఎక్కువ పెరుగుతాయి, దక్షిణాదిన తక్కువ పెరుగుతాయి. అందుకే కదా చంద్రబాబు నాయుడు మీరు ఈ రోజు నుంచి ఒకటే పని మీద ఉండండి, మొత్తం పిల్లలు కంటూ ఉండన్నాడు. ఆయనకు ఓట్లేనికి పిల్లలు కనాలా, పోషించేది ఎవరో తెలియదు. కాబట్టి అదంతా ఒక గొడవ ఉంది. దక్షిణాదిన తక్కువ పెరుగుతుంది, ఎందుకంటే మన దగ్గర జనాభా తక్కువ, మన దగ్గర ఒక్కరు హద్దు ఇద్దరు ముద్దు ఎప్పటి నుంచో వచ్చిన నినాదం కదా, ఒక్కటే పిల్లాడు ఉండాలి, ఇంకా అయితే ఇద్దరు పిల్లలు, అంతకు మించి ఉండకూడదు అనేది ఎప్పటి నుంచో మనం ఆ పాలసీ సెంట్రల్ ఇచ్చిన పిలుపును తీసుకున్నాం. ఉత్తరాదిన అట్లుండదు. ఉత్తరాదిన ఒక్కొక్కరికి 5 మంది పిల్లలు 6 మంది పిల్లలు, జనాభా విపరీతంగా పెరిగిపోయింది అక్కడ. ఇప్పుడు అక్కడ పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతాయి. బీజేపీ కనుక ఉత్తరాదిన మంచిగా ఉంటే, ఉత్తరాదితోన మనం అధికారం వస్తాం ఈసారి అనుకుంటే ఖచ్చితంగా డీలిమిటేషన్ జరుగుతుంది. లేకపోతే ఈ రిపోర్ట్లు ప్రజాభిప్రాయ సేకరణ అక్కడనే ఆగిపోయి ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎప్పుడో బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏం జరుగుతుందో తెలియదు. కానీ మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకసారి జరగవు, మన దగ్గర 6 నెలల డిఫరెన్స్లో జరుగుతాయి. కాబట్టి ఒకవేళ పార్లమెంటు స్థానాల వరకు బీజేపీకి నేను అన్నట్టు అవకాశం ఉంటే పెరుగుతాయేమో పార్లమెంటు స్థానాలు. ఏమన్నా పార్లమెంటు స్థానాలు ఎన్ని పెరుగుతావో తెలియదు, జనాభాను బట్టి పెరుగుతాయి అవి. కానీ అసెంబ్లీ స్థానాలకు వచ్చే వరకు అసెంబ్లీ స్థానాలు ఆ ఎలక్షన్ టైంకి తెలంగాణలో పెరుగుతాయనే గ్యారంటీ లేకుండా పోయింది. ఒకవేళ అప్పుడు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ 2028 అంటే మనకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ 2033 ఎలక్షన్ నాటికి డీలిమిటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్ అప్పుడే ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కూడా 2028 డిసెంబర్ అప్పుడే ఎలక్షన్ జరుగుతుందన్న గ్యారంటీ కూడా ఏం లేదు. ఈ ప్రభుత్వం అన్ని రోజులు ఉంటుందా ఉండదో కూడా తెలియదు. ముందే ఒకవేళ కింద మీద అయిందనుకో ఎలక్షన్ ముందే జరుగుతుంది. ఇక 2028 డిసెంబర్ వరకే డీలిమిటేషన్ జరుగుతుందన్న గ్యారంటీ లేనప్పుడు ఒకవేళ ముందే ఎలక్షన్ జరిగితే ఆయనతో కూడా గ్యారంటీ ఉండదు. అసలు డీలిమిటేషన్ జరుగుతుంది అని ఆశలన్నీ కూడా గల్లంత అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.